హలో అండి. ఒక్క పల్లి పొడి ఉంటే చాలు ఎన్నో రకాల ఫ్రైలు చేయొచ్చు తెలుసా? వాటిలో కొన్ని సూపర్ టేస్టీ కాంబినేషన్స్ ఈరోజు చూద్దాం. ఒకే పల్లి పొడితో చేసే 3 సూపర్ టేస్టీ ఫ్రైలు. మునక్కాయ ఫ్రై, తోటకూర ఫ్రై, అలాగే కాకరకాయ ఫ్రై. చాలా సింపుల్గా అద్భుతమైన రుచితో ఎలా చేయాలో చూద్దాం. ఈ పొడితో ఏ కూర చేసినా రుచి రెట్టింపు అవుతుంది. మనం యూస్ చేస్తున్న పల్లి పొడి ఎలా తయారు చేయాలో పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ పొడితోనే ఈ 3 ఫ్రైలు అద్భుతమైన రుచితో వస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోని చివరి వరకు చూసి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని ట్రై చేయండి. మరి మొదటగా మునక్కాయ ఫ్రైని తయారు చేద్దాం. ముందుగా కట్ చేసిన మునక్కాయలు నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మునక్కాయ ఉడికాక నీళ్లు వంపేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉడికించుకున్న మునక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా సింపుల్గా తక్కువ ఆయిల్తో ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైకి కారం పల్లి పొడిలో ఉండే కారంతోనే సరిపోతుంది. సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనండి, చాలా ఈజీగా మన మునక్కాయ ఫ్రై రెడీ. ఇప్పుడు తోటకూర ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక మన కామన్ ఇంగ్రీడియంట్స్ అయిన పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నుంచి 7 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగం ఉప్పును వేసుకొని ఫ్రై చేయాలి. పల్లి పొడిలో కూడా ఉప్పు ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక పల్లి పొడి వేసి కలుపుతూ ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, తోటకూర ఫ్రై కూడా సూపర్గా రెడీ అయ్యింది. చాలామంది చేదుగా ఉంటుందని దూరంగా పెట్టే కాకరకాయ ఫ్రైని ఈ పల్లి పొడితో తయారు చేద్దాం. ఈ పొడి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ ఫ్రై. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఉప్పు కూడా వేసుకొని కలుపుతూ కాకరకాయ ముక్కలను కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను ఇలా మధ్యలో వేసుకొని 2 నిమిషాలు కలపకుండా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకుంటే టమాటా, కాకరకాయ త్వరగా సాఫ్ట్ అవుతుంది. మధ్యలో కలుపుతూ 5 నుంచి 7 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిగా పల్లి పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. అంతేనండి, ఇలా ఒకే పల్లి పొడితో 3 రకాల రుచికరమైన ఫ్రైలు రెడీ. మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్స్లో చెప్పండి.